హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ప్యూర్ ప్రేమ కథ రియల్ స్టోరీ తెలుసుకుందామా. స్టోరీ నేమ్ వచ్చేసి చిన్న చిన్న సంకేతాలు. స్టోరీ ఎండ్ వరకు చూడండి, మీ లైఫ్లో కూడా జరిగింది అని ఫీల్ అవుతారు. రవి హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీలో పని చేస్తుంటాడు. డెడ్ లైన్, మీటింగ్స్, ట్రావెల్, అతని జీవితం ఎప్పుడు బిజీ. అలాగే ప్రణవి అనే అమ్మాయి కూడా అదే నగరంలో చిన్న యోగా స్టూడియోలో పని చేస్తుంది. ఆమె జీవితం కాస్త స్లో, పీస్ఫుల్, కామ్. ఒకరోజు ఉదయం ఒక కాఫీ షాప్లో రవి ల్యాప్టాప్లో పని చేస్తూ కూర్చున్నాడు. అదే కాఫీ షాప్లో ప్రణవి ఆపోజిట్ టేబుల్ దగ్గర కూర్చొని మెడిటేషన్ చేస్తుంది. మాటలు లేవు, కానీ ఒక చిన్న ఐ కాంటాక్ట్, ఒక సాఫ్ట్ స్మైల్. అది పెద్ద పరిచయం కాదు, కానీ ఆ క్షణం ఇద్దరికి గుర్తుండిపోయింది. కొన్ని రోజులకి ఇద్దరు సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, క్యాజువల్ చాట్స్, మేమ్స్ షేర్ చేసుకోవడం మొదలైంది. రవి ఒకసారి మెసేజ్ చేశాడు, నీవు ఎలా ఉన్నావు అని. అది పెద్ద మాట కాదు, కానీ ఆ మాటల్లో కేర్ ఉంది. ప్రణవి ఓపెన్గా మాట్లాడలేదు, కానీ ఇద్దరి మధ్య ఒక సబ్టిల్ కనెక్షన్ నెమ్మదిగా పెరుగుతుంది. తరువాత రవి పని వల్ల చాలా బిజీ అయిపోయాడు. లేట్ రిప్లైస్, సమ్టైమ్స్ నో మెసేజ్. ఇంకొక వైపు ప్రణవి కొత్త సిటీలో యోగా సెంటర్ ఓపెన్ చేయడానికి వెళ్ళాల్సి వచ్చింది. బిజీ లైఫ్ వల్ల చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. ఒక స్ట్రెస్ఫుల్ డేలో రవి ఫోన్ చెక్ చేస్తూ ఉంటాడు, మెసేజ్లు లేవు. ప్రణవి మనసులో కూడా అతనికి నాపై ఇంకా సేమ్ ఫీలింగ్ ఉందా అని అనుకుంటుంది. కొన్ని రోజులు మాటలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇద్దరు ఒక వీకెండ్లో వాళ్ళ సిటీకి వచ్చారు. ఆ రోజు అనుకోకుండా ఇద్దరు ఒక లోకల్ పార్కులో జాగింగ్ చేస్తూ అనుకోకుండా ఎదురుపడ్డారు. మాటలు లేవు, ఒక సైలెంట్ పాస్, ఐ కాంటాక్ట్, చిన్న స్మైల్. ప్రణవి అంటుంది, మనం మాట్లాడుకునేటప్పుడు చాలా బాగుంది, కానీ నువ్వేంటో తెలియకుండా మెసేజ్ చేయడం మానేశావు. నేను కూడా అలానే దాంట్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయా అంటది. చాలా మిస్ అయినట్టు అనిపిస్తుంది అన్నది. రవి కూడా నిజంగా నీతో మాట్లాడడం మిస్ అయ్యాను అంటాడు. అంతే, అక్కడ అన్నీ క్లియర్ అయ్యాయి. చిన్న హగ్, చిన్న హ్యాండ్ టచ్, న్యాచురల్ ఆఫర్. ఆ క్షణంలో వాళ్ళ ఎమోషన్ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యింది. ప్రేమలో పెద్ద డ్రామా అవసరం లేదు. చిన్న గెస్చర్స్, కేర్, సబ్టిల్ అటెన్షన్, ఇవే చాలు. బిజీ లైఫ్, డిస్టెన్స్, మిస్అండర్స్టాండింగ్స్కి ప్రేమకి బ్యారియర్ కావు, అర్థం చేసుకునే మనసుంటే. మనం ఈ స్టోరీలో మెయిన్ గుర్తుంచుకోవాల్సింది, ఈ జనరేషన్కి పర్ఫెక్ట్ అనుకోవచ్చు. ఈ జనరేషన్లో ఎవరి పనులు వాళ్ళే చూసుకుంటున్నారు, కానీ కొంచెం ప్రేమ, కొంచెం కేరింగ్ చూపిస్తే వాళ్ళు ఆ డే అంతా అదే గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని కనీసం రోజంతా మాట్లాడకపోయినా మాట్లాడంతసేపు కొంచెం కేరింగ్గా, ప్రేమగా మాట్లాడితే వాళ్ళు అదే చాలా అనుకుంటారు. సో మీరు ప్రతి ఒక్కళ్ళు అది ట్రై చేయండి. మీకు అంత మాట్లాడను టైం లేకుంటే కనీసం ఒక 5 minutes అయినా కేరింగ్గా, స్మైల్తో మాట్లాడండి. మీ వర్క్ ప్రెషర్ అంతా వాళ్ళ మీద చూపిమాకండి. వాళ్ళకి ఇచ్చే టైం వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వండి. కనీసం ఒక 15 minutes ఇచ్చినా చాలు, వాళ్ళు అదే హ్యాపీ అనుకుంటారు. ఈ స్టోరీ నుంచి మనం మెయిన్ నేర్చుకోవాల్సింది, ప్రేమలో పెద్ద మాటలు కాదు, చిన్న చిన్న సంకేతాలు, కేర్, పేషియన్సీ ముఖ్యం.
ముందు ప్రేమలో మెయిన్ పేషెన్సీ ముఖ్యం. పక్కన వాళ్ళు చెప్పారని అది విని మనం దాన్ని ఫాలో అవుతాం. సో మీ పార్ట్నర్ గురించి నీకు తెలుసు, పక్కన వాళ్ళు ఏమన్నా మీరు పట్టించుకోకుండా మంచి కేర్ చూపియండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.